హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెట్ టెక్. ఈరోజు 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో పయనం లెసన్ నుంచి బిట్స్ చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింగమనేని జన్మించిన సంవత్సరం 1953, బి 1943, సి 1954, డి వచ్చేసి 1943. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 1943 సంవత్సరంలో జన్మించారు సింగమనేని నారాయణ గారు. సింగమనేని నారాయణ గారు ఎప్పుడు జన్మించారంటే 1943. పయనం వీరి వలస కథ. ఏ సింగన్న, బి వెంకటస్వామి, సి గంగన్న, డి మంగన్న. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గంగన్న, సి కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, క్రింది వాటిలో సింగమనేని నారాయణ గారు రచించిన కథా సంపుటి. ఏ తుమ్మెద, బి తుఫాను, సి జూదం, డి నీటి పుట్ట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి జూదం అండి. నెక్స్ట్, జూదం, సీమ కథలు, అనంతం, సింగమనేని కథలు అనేవి ఈయన కథా సంపుటి. సీమ కథలు, సింగమనేని కథలు, అనంతం, తర్వాత జూదం అనేవి సింగమనేని నారాయణ గారి కథా సంపుటిలు. నెక్స్ట్, పయనం పాఠం ఈ కథా సంపుటి నుండి గ్రహించబడింది. ఏ సీమ కథలు, బి అనంతం, సి జూదం, డి సింగమనేని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనంతం అనే కథా సంపుటి నుంచి గ్రహించబడింది పయనం అనే పాఠం. నెక్స్ట్, సింగమనేని నారాయణ పొందిన పురస్కారం ఏమిటి? ఏ కళాప్రపూర్ణ, బి కళాతిలక, సి కళా సంజీవ, డి కళారత్న. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కళారత్న. నెక్స్ట్, సింగమనేని నారాయణ జన్మస్థలం. ఏ గుంటూరు జిల్లా వినుకొండ, బి విజయనగరం జిల్లా రామతీర్థం, సి ప్రకాశం జిల్లా ఒంగోలు, డి అనంతపురం జిల్లా బండ్లమీదపల్లి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అనంతపురం జిల్లా బండ్లమీదపల్లిలో జన్మించారు సింగమనేని నారాయణ గారు. నెక్స్ట్, పయనం పాట ప్రక్రియ ఇతివృత్తం ఏమిటి? పయనం పాట ప్రక్రియ మరియు ఇతివృత్తం ఏమిటి అన్నప్పుడు ఏ ప్రక్రియ గేయం, ఇతివృత్తం రాష్ట్ర కీర్తి, బి ప్రక్రియ మాండలిక కథ, ఇతివృత్తం సామాజిక స్పృహ, సి ప్రక్రియ ఖండకావ్యం, ఇతివృత్తం కష్టజీవుల స్పృహ, డి ప్రక్రియ కథానిక, ఇతివృత్తం కుటుంబ విలువలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి అండి, మాండలిక. ప్రక్రియ వచ్చేసి మాండలిక కథ, ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఇక్కడ ప్రక్రియ వచ్చేసి గేయము, ఇతివృత్తం వచ్చి రాష్ట్ర కీర్తి అని ఉంది కదా. ఈ లెసన్ వచ్చేసి ఆంధ్ర వైభవం లెసన్ అండి, కొండేపూడి లక్ష్మీనారాయణ గారిది. నెక్స్ట్, ఖండకావ్యము కష్టజీవుల స్పృహ, ఈ ఇతివృత్తంతో సందేశం లెసన్ ఉంది, గుర్రం జాషువా గారిది. నెక్స్ట్, కథానిక కుటుంబ విలువలు మరియు దేశభక్తితో, ఇతివృత్తంతో మాతృభూమి ఉందండి, పవన నిర్మల ప్రభావతి గారు రచించారు. నెక్స్ట్, గంగన్న కోడలు వెంకటలక్ష్మి చంకలో ఎన్ని నెలల పసికందు ఉంది? ఇది ఈ లెసన్లో కంపల్సరీ పాత్రలో ఎవరు ఏమన్నారు, ఎవరు ఏ మాట పలికారు అనేది కంపల్సరీ ఇస్తాడండి బిట్టు. ఈ లెసన్లో నుంచి ఇచ్చే ఛాన్సెస్ చాలా 90% ఉన్నాయి. కాబట్టి ఈ పాత్రలు ఎవరు ఏమన్నారు, ఎవరితో ఏమన్నారు అనేది ఇంపార్టెంట్గా చూడండి ఒకసారి. నెక్స్ట్, గంగన్న కోడలు వెంకటలక్ష్మి చంకలో ఎన్ని నెలల పసికందు ఉంది? ఏ 3 నెలలు, బి 5 నెలలు, సి 6 నెలలు, డి 1 సంవత్సరం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 6 నెలల పసికందు అండి. నెక్స్ట్, ఎంత బాగుందో చుట్టూ ఉన్న పొలాలను చూసి మురిసిపోతూ అన్నదెవరు? ఏ గంగన్న, బి నరసమ్మ, సి వెంకటలక్ష్మి, డి నారాయణ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెంకటలక్ష్మి అండి, వెంకటలక్ష్మి అంది. నెక్స్ట్ క్వశ్చన్, నడిచినట్టే లేదు ఆ పొలాలను కళ్ళల్లండా నిలుపుకుంటూ, ఈ మాటలు ఎవరివి? ఏ గంగన్న, బి నరసమ్మ, సి నారాయణ, డి వెంకటలక్ష్మి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నరసమ్మ అంటదండి మాట. నడిచినట్టే లేదు ఆ పొలాలను కళ్ళ నిండా నింపుకుంటూ, ఈ మాటలు నరసమ్మవి. నెక్స్ట్, మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది అన్నదెవరు? ఈ మాటలు ఎవరివి? మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పనేముంది అన్నదెవరంటే ఏ గంగన్న,
బి నరసమ్మ, సి నారాయణ, డి వెంకటలక్ష్మి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నారాయణ అంటాడండి ఈ మాట. మన ఊరు ఇట్లా పచ్చగా ఉంటే ఇంత దూరం వచ్చే పని ఏముంది అన్నది నారాయణ. నెక్స్ట్, గంగన్నను తన బంధువుల ఇంటికి పనికి పంపింది ఎవరు? ఏ వీరాస్వామి, బి రామప్ప, సి వెంకటస్వామి, డి రామస్వామి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెంకటస్వామి అండి. వెంకటస్వామి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, గంగన్నది ఏ ఊరు? తూర్పు దిక్కుగా ఉన్న తోరంపల్లె, పడమట దిక్కుగా ఉన్న పాపంపల్లె, ఉత్తర దిక్కుగా ఉన్న ఓట్లపాలెం, దక్షిణ దిక్కుగా ఉన్న దండంపేట. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పడమట దిక్కుగా ఉన్న పాపంపల్లె అన్నది గంగన్న ఊరు. నెక్స్ట్, పురసత్తు అనగా అర్థం ఏమిటి? పురసత్తు అంటే ఏ వీలు అవకాశం, బి బెంగ, సి విధము రీతి, డి వెలకట్టలేనిది. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వీలు అవకాశం అండి. నెక్స్ట్, రామప్ప గంగన్న అందించిన కాగితంలో విషయం చదివి క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఎవరిని పిలిచాడు? ఏ గంగన్న, బి శివయ్య, సి నాగన్న, డి రామయ్య. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నాగన్నని పిలుస్తాడండి. పెంకుటింటి కొట్టంలో వీళ్ళకి బస్సుకు ఏర్పాటు చేయమనేసి నాగన్నని పిలుస్తాడనమాట. నెక్స్ట్, గంగన్న కుటుంబంలో ఎంతమంది? గంగన్న కుటుంబంలో మొత్తం ఎంతమంది అనేది క్వశ్చన్ అండి. ఏ 5, బి 6, సి 7, డి 3. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 7 అండి. వీళ్ళు గంగన్న, నరసమ్మ 2, వాళ్ళు నారాయణ, వెంకటలక్ష్మి 4 అయ్యారు. వెంకటలక్ష్మి చంకలో బిడ్డ 5. ఇంటి దగ్గర ముసలమ్మ వాళ్ళ చిన్న కొడుకు కూడా, గంగన్న చిన్న కొడుకు కూడా ఉంటారు. అలా వాళ్ళని కూడా కలుపుకొని 7 మంది అనమాట. నెక్స్ట్, టెక్స్ట్ బుక్ మొత్తం కథ అంతా చదివిన తర్వాత ఆ 7 అనేదాన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, వెంకటస్వామి గంగన్నను తన బంధువు రామప్ప గారింటికి పంపిస్తాడు. అయితే రామప్ప గారి ఊరు ఎక్కడ కలదు? ఏ పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ, బి విజయనగరం జిల్లా రామతీర్థం, సి కర్ణాటకలోని బళ్ళారి దగ్గర కంపిలికుట్టం, డి తమిళనాడులోని మధురైలో చిన్న ప్రాంతం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కర్ణాటక బళ్ళారి దగ్గర కంపిలికుట్టం అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పాండవుల లాంటి వాళ్ళు 13 ఏళ్ళు వనవాసం చేసినారంట. మనమనగా ఎంత ఊరుకో అని ఓదార్చింది ఎవరు? ఏ నారాయణ, బి నరసమ్మ, సి వెంకటలక్ష్మి, డి రామప్ప. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నరసమ్మ అండి. నరసమ్మ గంగన్నను ఓదారుస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు మరీ సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు అన్నది ఎవరు? ఏ నారాయణ, బి వెంకటస్వామి, సి రామప్ప, డి రామస్వామి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రామప్ప అండి. నెక్స్ట్, తెల్లవారుతుండగా ఎవరు పచ్చని వరిమళ్ళ గెనాల మీద నడుస్తున్నారు? ఏ గంగన్న, నరసమ్మ, బి నారాయణ, వెంకటలక్ష్మి, సి రామప్ప, గంగన్న, డి నారాయణ, గంగన్న. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబియా, బీసీయా, సిడియా, ఏడియా అన్నప్పుడు ఏబిగా గుర్తించండి. గంగన్న, నరసమ్మ, నారాయణ, వెంకటలక్ష్మి వరిమళ్ళ గెనాల మీద నడుస్తున్నారు. గెనాలు అంటే గట్లు అని అర్థం. నెక్స్ట్, కల్లా కపటం కాననివాడ, లోకం పోకడ తెలియనివాడ గేయ రచయిత ఎవరు? ఏ ఆమళ్ళ దిన్నే గోపీనాథ్, బి కొసరాజు రాఘవయ్య, సి శ్రీరంగం శ్రీనివాసరావు, డి అయ్యప్ప దీక్షితులు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి కొసరాజు రాఘవయ్య గారు. రైతు బంధుగా పేరు తెచ్చుకున్నది ఎవరు? ఏ లాల్ బహదూర్ శాస్త్రి, బి చరణ్ సింగ్, సి నెహ్రూ, డి గాంధీజీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చరణ్ సింగ్ అండి. నెక్స్ట్, రైతుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ డిసెంబర్ 22, బి డిసెంబర్ 23, సి డిసెంబర్ 1, డి డిసెంబర్ 14. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డిసెంబర్ 23 అండి. నెక్స్ట్, జై జవాన్ జై కిసాన్ అని నినదించింది ఎవరు? ఏ లాల్ బహదూర్ శాస్త్రి, బి చరణ్ సింగ్, సి నెహ్రూ, డి గాంధీజీ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి. నెక్స్ట్, ప్రపంచ వలస దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటాం.
ఏ రోజు అంటే మే 1వ తేదీన, మే 21వ తేదీన, మే 14వ తేదీన, మే 10వ తేదీన. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మే 14వ తేదీనండి వలస దినోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు ఫైనల్ లెసన్ వలస కేంద్రంగా ఉంది కాబట్టి ఈ దినోత్సవాన్ని ఇచ్చాడు. వలస దినోత్సవంగా మే 14వ తేదీన జరుపుకుంటాం. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అన్నది ఎవరు? హ్యూరస్, బి వివేకానంద, సి రామకృష్ణ పరమహంస, డి సిసిరో. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సిసిరో అండి. నెక్స్ట్ జలరుహనాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్యే మే అనే పద్య రచయిత ఎవరు? ఏ వెంకటరామయ్య, బి వెంకటరమణాచార్యులు, సి వెంకటకృష్ణ, డి దేవులపల్లి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెంకటరమణాచార్యులు అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, టెక్స్ట్ బుక్ వెనకాలన్న గ్రామర్ చూద్దాం. భాషాంశాల్లో పదజాలం ఇచ్చాడు. ఆకాంక్ష, ఈ క్రింది పదాలను చదివి వాటి అర్థాలను పట్టికలో గుర్తించి రాయండి అన్నాడు. సొంత ఆకాంక్ష అనేది పదము. ఆకాంక్ష అంటే అర్థం కోరిక. నిర్జీవము అంటే ప్రాణం లేని అనే అర్థము. పరిమళం అంటే సువాసన అని అర్థం. అంకురం అంటే మొలక అని అర్థం. దుఃఖము అంటే బాధ. వర్షాలు అంటే వానలు అని అర్థం. నెక్స్ట్, మీ ప్రాంతంలో ఎలా మాట్లాడతారో రాయమన్నాడు. అదే మనకు అవసరం లేదు. ప్రకృతి వికృతులు చూడండి. ఆకాశం, 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 ఆకాశం. వికృతి ఆకాశం. నెక్స్ట్ వానలు, వానలు అన్నది వికృతి. వర్షం అనేది ప్రకృతి. పయనం అనేది వికృతి. ప్రయాణం అనేది ప్రకృతి. నెక్స్ట్, ఉండి పొండి పదంలో రెండు అర్థాలు ఉన్నాయి. ఉండి అనే పదానికి ఉండు అనే అర్థం, పొండి అనే పదానికి వెళ్ళండి అనే అర్థం. రెండు వేరు వేరు అర్థాలు వస్తున్నాయి, కానీ ఈ రెండు పదాలు కలిస్తే ఇక్కడే ఉండండి అనే అర్థం వస్తుంది. కానీ, కానీ అంటే కానీ అయినా. కాలం, సమయం. గుండె భారం, గుండె అంటే హృదయం అనే అర్థం, భారం అంటే బరువు అనే అర్థం. కానీ, కానీ, కాని కాలం అంటే కాని కాలం. అయినా, కానీ అంటే అయినా, కాలం అంటే సమయం, కాని కాలం అంటే కలిసి రాని సమయం అని అర్థం. గుండె అంటే హృదయం, భారం అంటే బరువు, గుండె భారం అంటే దిగులు, మానసిక బాధ. నోళ్ళు అంటే వక్త్రములు లేదా ముఖద్వారములు అనే అర్థం. నొక్కుకోను అంటే నొక్కుకోవడం. నోళ్ళు నొక్కుకుని అంటే ఆశ్చర్యపడు అని అర్థం. ఊపిరి అంటే శ్వాస, పీల్చుకుని అంటే లోపలికి తీసుకుని, ఊపిరి పీల్చుకుని అంటే స్థిమితపడడం అని అర్థం. అడుగంటి అంటే కిందికి లేదా మట్టుకి. వెళ్ళు పోవు అంటే వెళ్ళు అని అర్థం. అడుగంటి పోవు అంటే నశించిపోవు అని అర్థం. నెక్స్ట్, అడుగు అంటే పాదము, పెట్టు అంటే ఉంచు, అడుగు పెట్టు అంటే రావడం అని అర్థం. నెక్స్ట్, రాయలసీమ మాండలికంలో ఉన్నాయి ఈ పదాలు. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మాండలికాల్లో ఏ ఏ రూపాల్లో ఉంటాయో తెలుసుకుని రాయండి అన్నాడు. పురసత్తు అంటే వీలు, కోస్తాంధ్ర ప్రాంతంలో వీలు అంటారు. వీలు చూసుకొని పురసత్తు. ఉత్తరాంధ్రలో అవకాశం అనే అర్థం వస్తుంది. నెక్స్ట్, కుదుమట్టసం అంటే కుదమట్టం అని కోస్తాంధ్రలో, పొట్టి అని ఉత్తరాంధ్రలో అంటారు. మధారు అంటే బెంగ. రెండిట్లోనూ కోస్తాంధ్రలోను ఉత్తరాంధ్రలో కూడా బెంగగానే గుర్తించవచ్చు. నెక్స్ట్, సంబడం. సంబడం అంటే కోస్తాంధ్రలో సంతోషం, ఉత్తరాంధ్రలో సంబరం. గెనాలు అంటే గట్లు. ఉత్తరాంధ్రలోను కోస్తాంధ్రలో కూడా గట్లుగానే గుర్తించవచ్చు. నెక్స్ట్, జీవితమంతా. జీవితము ప్లస్ అంతా, జీవితమంతా ఉత్వసంధి. మొలకెత్తాయి, మొలక ప్లస్ ఎత్తాయి అత్వసంధి. ఏముందని, ఏమి ప్లస్ ఉందని ఇత్వసంధి. రామప్ప గారంటే, రామప్ప గారు ప్లస్ అంటే ఉత్వసంధి. మనందరిది, మన ప్లస్ అందరిది అత్వసంధి. నెక్స్ట్, సమాస పదాలు విగ్రహ వాక్యాలు రాయండి. పెద్ద రైతు, పెద్ద అయిన రైతు.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చని పొలాలు, పచ్చనైన పొలాలు సేమ్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఊరి దృశ్యాలు, ఊరిలో దృశ్యాలు షష్ఠీ తత్పురుష సమాసం. 60 సంఖ్య గల ఏళ్ళు, 60 ఏళ్ళు ద్విగు సమాసం. నెక్స్ట్ ఆమ్రేడిత సంధి ఇచ్చాడు. ఆహ ప్లస్ ఆహ, ఆహాహ. ఇక్కడ చూడండి, ఒకే పదం 2 సార్లు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని, రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఇక్కడ చాలాసార్లు బిట్లో ఇస్తాడు. ఒకే పదం 2 పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు రెండవ పదాన్ని ఏమంటారు అని ఆమ్రేడితం అని గుర్తించాలి. నెక్స్ట్ పూర్వపదం చివర ఆ అనే అచ్చు ఉండగా దానికి ఆమ్రేడితం పరమైంది. ఈ విధంగా అచ్చుకు ఆమ్రేడితం పరమైతే పైన చూపినట్లుగా ఆమ్రేడిత సంధి జరుగుతుంది. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి అగు. అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో, అయ్యయ్యో ఆమ్రేడిత సంధి. ఔరౌర, ఔర ప్లస్ ఔర, ఔరౌర. ఓహో ప్లస్ ఓహో, ఓహోహో. ఇది కూడా ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ అనుమత్యర్థక వాక్యం. వాక్యాల రకాలు ఇచ్చాడండి ఇక్కడ. అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. ఆశీర్వార్థక వాక్యం అంటే ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నతో కూడుకున్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అని, నిషేధాన్ని, ఒక పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటారని మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ గుర్తించమంటున్నాడు ఇక్కడ. ఆహా ఎంత బాగుందో అనేది ఆశ్చర్యార్థక వాక్యంగా గుర్తించవచ్చు. గిరి ఎక్కడున్నావు ప్రశ్నార్థక వాక్యం. మీరు ఉత్తీర్ణులగుదురుగాక, ఇది ఆశీర్వాదక వాక్యం. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. అనుమతినిచ్చాడు కాబట్టి అనుమత్యార్థక వాక్యం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడద్దు, నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ అసమాపక క్రియలు ఇచ్చాడండి. వార్ధము, సత్రార్థకము, చేతార్థకము, భూతకాల అసమాపక క్రియ అని ఇచ్చి మనకి 4 ఆప్షన్లు ఇవ్వచ్చు. క్వార్థకం, సత్రార్థకం, చేతార్థకం, ఇంకో కర్మణార్థకం, కర్తార్థకము ఏదో ఒకటి ఇస్తాడు. అట్లాంటప్పుడు క్వార్థకంగా గుర్తించాలి. దీంట్లో తిని, వెళ్ళి, చూసి, చేసి ఇలాంటి క్రియలు వస్తాయి. వర్తమాన అసమాపక క్రియలో సత్రార్థకము ఇది. తింటూ, వెళుతూ, చూస్తూ, చేస్తూ అనే క్రియలు వస్తాయి. అయితే వర్తమానకాలిక అసమాపక క్రియ అన్నప్పుడు సత్రార్థకంగా గుర్తించాలి. భవిష్యత్ కాలిక అసమాపక క్రియ అన్నప్పుడు చేతార్థకంగా గుర్తించాలి. తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే అన్నది భవిష్యత్ కాలపు అసమాపక క్రియ. క్వార్థకం ఇచ్చాడు ఇక్కడ. భూతకాల అసమాపక క్రియను క్వార్థకం అంటారు. అదే క్వశ్చన్లో అడుగుతాడు మనకి బిట్లో. భూతకాల అసమాపక క్రియను ఏమంటారు అన్నప్పుడు క్వార్థకంగా గుర్తించాలి. అంటే అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. వెళ్ళి అనేది భూతకాల అసమాపక క్రియగా గుర్తించి క్వార్థకంగా గుర్తించాలి. నెక్స్ట్ వర్తమాన అసమాపక క్రియను సత్రార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇక్కడేంటి, తలుచుకుంటూ అనేది వర్తమాన అసమాపక క్రియ. ఇది సత్రార్థకంగా గుర్తించాలి. మనకు ఉదాహరణ ఇచ్చి ఇది క్వార్థకమా, సత్రార్థకమా, చేతార్థకమా అన్నప్పుడు ఇది ఆ వాక్యం ఏ క్రియకు సంబంధించింది అన్నది గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ భవిష్యత్ కాలపు అసమాపక క్రియ అన్నప్పుడు చేతార్థకంగా గుర్తించాలి. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. వర్షం పడితే పంటలు పండుతాయి. పడితే అన్నది చేతార్థకం. భవిష్యత్తు కాలపు క్రియగా గుర్తించాలి. అయితే దీంట్లో క్వార్థకంలో వలస వెళ్ళి ఈ అనేది క్రియకు ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఈ సత్రార్థకంలో తూ లేదా టూ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ వర్షం పడితే తే, ఏ అనే ప్రత్యయాలు వస్తాయి, గుర్తించండి. నెక్స్ట్ జలరుహనాభ రైతు పశు సంపద దేశ సుభిక్షమయ్యే మే మలరెడి పాడి పంటలకు హాలికెలంత శ్రమించిరయ్య దుర్భరులకు బ్రోచు కర్షకులు భారతలక్ష్మికి ప్రాణమయ్యే ఈ కలియుగ రైతులయ్య శ్రీ జగన్నుత పావనులయ్యి మాధవ. ఇది బాలకవి వెంకటరమణాచార్యులు రచించారు. ఓ మాధవ, పద్మమున అభియంతి కలవాడ, రైతులు మన దేశానికి పాడి పంటలు ఇవ్వడానికి ఎంత శ్రమిస్తున్నారో కదా. రైతులు పశువుల వల్లనే
రైతు పశువుల వల్లనే దేశం సుభిక్షమవుతుంది. బలహీనులైన వారిని పోషించే కృషి వారు భారతదేశ సుసంపన్నతకు ప్రాణం వంటి వారు. వారు మూడు లోకాల వారిచే స్తుతింపబడుతున్న పవిత్ర మూర్తులు అని దీని భావం. సూక్తి ఇంపార్టెంట్ అండి. ఈ సూక్తి ఇచ్చి ఎవరు అన్నారు అనేసి అడుగుతాడు మనల్ని. పని అనేది మానవుని విచారాన్ని పోగొడుతుంది అన్నది సిసిరో. మే 14వ తేదీని ప్రపంచ వలస దినోత్సవంగా జరుపుకుంటాం. ఇది కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఈ అక్షర విన్యాసం మనకు అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ అంచిత చతుర్థ జాతుడు పంచమ మార్గముననేగి ప్రథమ తనూజన్ గాంచి తృతీయం భక్కడ నుంచి ద్వితీయంబు దాటి యొప్పుగా వచ్చాను అన్నప్పుడు ఈ పద్య పొడుపు కథకి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలు అంటండి. నెక్స్ట్ దేశభక్తి కథ. ఇందులో కోటయ్య అనే అతను మధ్యతరగతి కుటుంబీకుడు. అతను కొడుకు వచ్చేసి ప్రసాద్ బీఎస్సీ చదివి పూర్తి చేశాడు. ఇది పంటను ఆదర్శవంతంగా పండించి రైతులకు ఆదర్శంగా నిలిచాడనమాట. ఈ కథను చదివి దీంట్లో ఏమైనా బిట్టిస్తే ఫిల్ చేసే విధంగా చదవండి. ఒకసారి చదివితే గుర్తుండిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.